నీ కృప ద్వారా నాకు ఈ మేలు చేయండి అయ్యా, నీ కృప ద్వారా నాకు ఈ మేలు చేయండి అయ్యా, నీ కృప ద్వారా మాకు ఈ మేలు చేయండి. కానీ నిజమైనటువంటి ప్రార్థన ఎలా ఉంటుందంటే, దేవా నీ కృప ద్వారా నిన్ను చూడగలిగిన భాగ్యం ఇవ్వండి అయ్యా, నీ కృప ద్వారా నీకు అంగీకార యోగ్యుడుగా ఉండే భాగ్యం ఇవ్వండి అయ్యా, నీ కృప ద్వారా నమ్మకమైన జీవితం జీవించగలిగిన కృపను ఇవ్వండి అయ్యా. అది కృప. ఈ రోజున కృప అంటే, దేవా కారు అనే యోగ్యత నాకు లేదయ్యా, నీ కృప ద్వారా నాకు కారు ఇవ్వండి అయ్యా, నా బిడ్డలకు ఉద్యోగం సంపాదించే కూర్చోడానికి శక్తి నాకు లేదయ్యా, నీ కృప ద్వారా నా బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వండి అయ్యా. అంతేనంటే అది మాత్రమే కాదమ్మా, దానికంటే ముఖ్యమైనది దేవుడు అంటున్నాడు, మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి అంటున్నాడు. ఫస్ట్ మనము ప్రార్థన అవసరత, దేవా నీతో నేను గడపాలి, నీకు నాకు మధ్యలో ఏది అడ్డుగా ఉందో దాని నుండి నన్ను తొలగించండి, నన్ను దూరపరచండి, నీకు నాకు మధ్యలో ఆటంకమే లేనటువంటి కృప నాకు విడుదల చేయండి.